ఈ కథ చాలా సంవత్సరాల కిందటి నుండి స్టార్ట్ అవుతుంది. కింగ్ ఆఫ్ ది పైరేట్స్ గోల్డీ రాజర్ని పబ్లిక్లో ఎగ్జిక్యూషన్ చేస్తూ ఉంటారు. పైరేట్ కింగ్ చనిపోయే ముందు ఒక వ్యక్తి పైరేట్ కింగ్ని ఒక క్వశ్చన్ అడుగుతాడు. ఏ పైరేట్ కింగ్, నీ ట్రెజర్ మొత్తం ఎక్కడ పెట్టావు అని అడుగుతాడు. గోల్డీ రాజర్ ట్రెజర్ ఒక చోట్లో దాపెట్టానని అంటాడు. ఆ చోటు పేరు వచ్చేసి వన్ పీస్. ఎవరైతే వన్ పీస్ని క్లెయిమ్ చేస్తారో అతనినే కింగ్ ఆఫ్ ది పైరేట్స్ అనే పేరుతో పిలువబడతారు. ఇది విన్న తరువాత చాలామంది పైరేట్స్ వెతకడానికి బయలుదేరుతారు అండ్ అక్కడి నుంచి ది గ్రేట్ పైరేట్ ఎరా స్టార్ట్ అవుతుంది. సో ఈ స్టోరీ స్టార్టింగ్లో మనం ఇద్దరు వ్యక్తులను చూస్తాము. వాళ్ళు ఇద్దరు సముద్రంలో ఒక బ్యారెల్ని చూస్తూ ఉంటారు అండ్ వాళ్ళు ఆ బ్యారెల్ని బయటికి తీస్తారు. అప్పుడే అక్కడ ఉన్న ఒక వ్యక్తి ఒక పైరేట్ షిప్ని చూస్తాడు. అది చూసి తను ఇలా అంటాడు, పైరేట్స్ మన మీదకి దాడి చేయడానికి వస్తున్నారు. అప్పుడే ఈ పైరేట్ షిప్ ప్యాసింజర్ షిప్ మీద అటాక్ చేస్తుంది. అందరూ భయపడుతూ అక్కడ ఇక్కడ పరుగులు తీస్తూ ఉంటారు. అండ్ అప్పుడే మనం పైరేట్ షిప్ కెప్టెన్ లేడీ ఎల్బిడోని చూస్తాము. ఆమె కోబీ అనేవాడిని ఒక క్వశ్చన్ అడుగుతుంది. ఏ కోబీ, ఈ సముద్రంలో అందమైన అమ్మాయి ఎవరో? కోబీ భయపడి ఆన్సర్ అయితే చెప్తాడు. ఎస్ మేడం, మీరే అని అంటాడు. అండ్ అప్పుడే ఒక క్యానన్ బాల్ ప్యాసింజర్ షిప్ మీదకి వచ్చి పడుతుంది అండ్ ప్యాసింజర్ షిప్ విరిగిపోతుంది. ఆ బ్యారెల్ బేస్మెంట్లోకి దొర్లుకుంటూ వెళ్ళిపోతుంది అండ్ మొత్తం పైరేట్స్ రోప్స్ని యూజ్ చేసి ప్యాసింజర్ షిప్లోకి వస్తారు. కానీ కోబీ దూకడానికి భయపడుతూ ఉంటాడు. అప్పుడే లేడీ ఎల్బిడో కాళ్ళతో తన్ని కోబీని ప్యాసింజర్ షిప్లో పడేస్తుంది. పైరేట్స్ అందరూ ప్యాసింజర్స్ని చుట్టుముట్టేస్తారు. మిమ్మల్ని ఏమి చేయమో, కానీ ఒకవేళ మీరు తెలివి తక్కువ పనులు చేస్తే మిమ్మల్ని చంపడంలో ఒక సెకండ్ కూడా ఆలోచించాము. మీ దగ్గర ఉన్న అన్ని డబ్బులు నగలు మాకు ఇచ్చేయండి. ఇది విన్న తర్వాత ప్యాసింజర్స్ భయపడతారు అండ్ ఒక ఆరెంజ్ హెయిర్ అమ్మాయి వింటూ ఉంటుంది అండ్ తను డ్రెస్ని చేంజ్ చేసి తాడు సహాయంతో పైరేట్ షిప్లోకి వెళ్ళిపోతుంది. వెళ్ళగానే, ఓ అమ్మాయి, ఎవరు నువ్వు? ఎప్పుడూ షిప్లో చూడలేదో? అప్పుడే ఆ అమ్మాయి పైరేట్ మెయిన్ పాయింట్లో కాళ్ళతో తంతుంది. అప్పుడే కోబీ భయపడుతూ ఒక రూమ్లోకి వస్తాడు అండ్ అక్కడే ఉన్న బ్యారెల్ని చూసి దాని లేడీ ఎల్బిడో దగ్గరికి తీసుకెళ్తాడు. అప్పుడే కోబీతో ఉన్న పైరేట్స్ అక్కడికి వస్తారు. వీడే కదా పిరికి పొందా, దీన్ని ఇక్కడే వదిలే, మాకు దహంగా ఉంది. ఈ బ్యారెల్ని మేము లేడీ ఎల్బిడో దగ్గరికి తీసుకువెళ్ళట్లేదు అని అంటాడు. కోబీ విని భయపడి వెనక్కి వెళ్తాడు. ఒక్క నిమిషం ఆగండి, నేను దీన్ని పగలగొడతాను అని ఈ బ్యారెల్ని పంచ్ చేస్తూ ఉంటాడు. అప్పుడే ఆ బ్యారెల్ని విరగొట్టి ఒకడు బయటికి వస్తాడు అండ్ తన పంచుతో ఈ పైరేట్ కళ్ళు తిరిగి పడిపోతాడు. మంచి నిద్ర వచ్చింది. అప్పుడు తను కళ్ళు తిరిగి పడిపోయిన పైరేట్ని చూసి ఇలా అంటాడు, తను ఇక్కడ ఎందుకు పనుకున్నాడు? మా వాడిని కొట్టి ఇక్కడ ఎందుకు పడుకున్నామని అడుగుతావా? కానీ లుఫీ వీళ్ళని ఇగ్నోర్ చేస్తాడు అండ్ తన పేరు వచ్చేసి లుఫీ అండ్ తను కోబీని ఇలా అడుగుతాడు, దోస్త్ ఆకలి అవుతుంది, తినడానికి ఏమైనా దొరుకుతుందా అని అంటాడు. అక్కడ ఉన్న పైరేట్స్ చాలా కోపంలో కత్తిని బయటికి తీస్తారు. అప్పుడే లుఫీ ఈజీగా ఒక పంచుతో కత్తిని విరగొడతాడు. ఈ ఇద్దరు మూడో వాడిని తీసుకొని భయపడి పారిపోతారు అండ్ ఆహారం కోసం లుఫీ బేస్మెంట్లో ఉన్న ఒక రూమ్లోకి వెళ్తాడు. అక్కడ లుఫీకి యాపిల్స్ దొరుకుతాయి అండ్ లుఫీ యాపిల్స్ని తింటూ ఉంటాడు. అలాగే లుఫీ కోబీని అడుగుతాడు, ఇది పైరేట్ షిప్పా అని. అప్పుడే కోబీ, కాదు, ఇది ఒక ప్యాసింజర్ షిప్. లేడీ ఎల్బిడో దీన్ని కబ్జా చేసింది. కానీ నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? నేను ఒక తుఫాన్లో ఇరికిపోయినా, అక్కడి నుంచి తప్పించుకొని ఇక్కడికి వచ్చాను. ఏ కోబీ, నువ్వు కూడా పైరేటా? కాదు, నేను ఒకరోజు షిప్లో ఫిషింగ్ చేస్తూ ఉంటే వీళ్ళు నన్ను కిడ్నాప్ చేసి నన్ను వీళ్ళతో పాటు తీసుకెళ్లారు. ఆ రోజు నుండి నేను లేడీ ఎల్బిడో కోసం పని చేస్తాను. కోబీ, నువ్వు వాళ్ళని ఈ పని ఇష్టం లేదని చెప్పవచ్చు కదా. నీకు లేడీ ఎల్బిడో గురించి తెలియదు, తను నన్ను చంపేస్తుంది. ఎంత పెరిగి పందం కాడివిరా నువ్వు. అవన్నీ వదిలిపెట్టు, నువ్వు ఏం చేయాలని అనుకుంటున్నావు? నేను కింగ్ ఆఫ్ ది పైరేట్స్ అవుదాం అనుకుంటున్నాను. ఏంటి, నీకు బుర్రుందా? దీనికోసం నువ్వు వన్ పీస్ని వెతకాలి. నీకు తెలుసా అది ఎంత కష్టమో? అప్పుడే సడన్గా లేడీ ఎల్బిడో అక్కడికి వస్తుంది అండ్ యాజ్ యూజువల్గా కోబీని అడుగుతుంది, ఏ కోబీ, ఈ సముద్రంలో అందమైన అమ్మాయి ఎవరు? లేడీ ఎల్బిడో మీరే. ఏ కోబీ, ఈలాగా ఉన్న ఆంటీ గురించి నువ్వు చెప్పేది? ఈ మాట విన్న తర్వాత అందరూ షాక్ అవుతారు. ఇప్పుడు ఈ లుఫీకి ఏమవుతుంది అని. లేడీ ఎల్బిడోని ఇప్పటి వరకు ఇంత అవమానంగా ఎవరు చెప్పలేదు. అప్పుడే లుఫీ ఒక జంప్ చేసి కోబీని పైకి తీసుకెళ్తాడు. లుఫీ ఒక్కడే అండ్ తన ఆపోజిట్లో చాలా పైరేట్స్ ఉన్నారు.
పైరేట్స్ అందరూ లుఫీ మీద అటాక్ చేస్తారు. అప్పుడే లుఫీ తన రబ్బర్ పవర్స్ని యూజ్ చేసి అందరినీ ఓడిస్తాడు. నువ్వు ఇంతకీ మనిషివేనా? దాస్, నేను రబ్బర్ పర్సన్ని. ఇది చూడు, నా బాడీ మొత్తం రబ్బర్లా ఉంటుంది. ఓయ్ కుర్రోడా, నువ్వు డెవిల్ ఫ్రూట్ని తిన్నావా? నిజం చెప్పు. నేను గమ్ గమ్ ఫ్రూట్ని తిన్నాను. ఆన్ ది అదర్ సైడ్ మనం ఆరెంజ్ హెయిర్ అమ్మాయిని చూస్తాము. తను పైరేట్స్ ట్రెజర్ని అంతా తీసుకొని పారిపోతుంది. కోబీకి కూడా అర్థమవుతుంది ఇదే కరెక్ట్ టైం అని. ఏ దుబ్బా ఆంటీ, నీలాంటి చెడ్డ మొహం ఇప్పటి వరకు ఎప్పుడు చూడలేదు. అండ్ కోపం వచ్చి లేడీ ఎల్బిడో కోబీ మీద అటాక్ చేస్తుంది. అప్పుడే లుఫీ మధ్యలోకి వచ్చి కాపాడుతాడు. అండ్ అప్పుడే లుఫీ లేడీ ఎల్బిడోని డిఫీట్ చేస్తాడు. అండ్ లుఫీ కోబీతో పాటు బోట్ తీసుకొని నీళ్ళలోకి పడిపోతాడు. అండ్ అప్పుడే ఆరెంజ్ గర్ల్ అమ్మాయి కూడా పారిపోతూ ఉంటుంది. దీని తర్వాత లుఫీ కోబీ ముందుకు వెళ్తూ ఉంటారు. అప్పుడే లుఫీ కోబీని అడుగుతాడు, పైరేట్ హంటర్ జోరా ఎవరో తెలుసా? ఏంటి? వాడి గురించి ఎందుకు నీకు? వాడు ఎవడో నీకు తెలియదు. వాడు చాలా మెంటల్ వాడు. నాకు తెలుసు, జోరాని నా క్రూలో జాయిన్ చేపిద్దామని అనుకుంటున్నాను. తను మరిన్ హెడ్ క్వార్టర్స్లో బందీగా ఉన్నాడు అని అంటాడు. దీనితో మన ఫస్ట్ ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. నేను ఈ వీడియోకి 100 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇలాంటి వన్ పీస్ ఎపిసోడ్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.